చెప్పు, నేను ఏమైనా చేయగలను చూస్తాను. ఏం చేయగలవు? కాలు చెప్తే చదువు చదువు అంటావు. మహా అయితే చర్చకెళ్ళమంట. అందుకు మించిన ఏమైనా చేయగలవా? విసిగించుకునేలా. ఏమైందో చెప్పు రేచల్. ఏం లేదులే అమ్మా. ఏమైందో చెప్పు. నేను ఎప్పటి నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మనకున్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. దేవుని పట్ల విధేయత చూపడం నేర్చుకోవాలి. మనకున్న సదుపాయాలు లేని వారు కూడా ఉన్నారు. వాటిని గురించి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు సదుపాయాల ఏమున్నాయి? టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కార్ ఉందా, ఏసీ ఉందా, మహా అయితే పోలవన్నా ఉందా? ఇంకా సదుపాయాలంట. నీ గోల్ నీదే కానీ నా మాట పట్టించుకోవాలనుకుంటున్నారా? ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి. సరే. బాగున్నారా? రండి రండి, కూర్చోండి. అంత ఏ కంటే బయటికి వెళ్ళి ఆడుకోవడం బెటర్. ఆగండి, కూల్ డ్రింక్ తీసుకొని వస్తాను. ఏంటి ఎంతగా ఉంది? ఏంటి ఎంత ఎండగా ఉంది? ఆడుకోడానికి వస్తే ఇంత ఎండ. సరే, కూల్ డ్రింక్ అన్నా కొనుక్కున్నాం, డబ్బులుంటే బాగుండు. ఏమండి, ఏం కావాలి? కూల్ డ్రింక్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి హ్యాపీగా తాగొచ్చు. ఎవరిది చివిలా ఉంది? చూసిందంటే మళ్ళీ ఏడికి చేసిన మా ఇంట్లో సరిపోయి తక్కువ. చిన్ని చిన్ని, ఏంటి ఇక్కడ కూర్చున్నా? ఇప్పుడే చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చారు. నాకు చాలా దాహంగా ఉంది. నీ దగ్గర తాగడానికి ఏమన్నా ఉందా? నా దగ్గర ఏం లేదు. సరే, నాకు దేవుడు ఎలాగైనా సహాయం చేస్తాడని నాకు తెలుసు. సరేలే, పాపం దాహంగా ఉన్నట్టుంది. కూల్ డ్రింక్ ఇద్దాం. ఇదిగో ప్లేస్ తాగు. చెప్పానా నాకు దేవుడు ఎలాగోలా సహాయం చేస్తాడని? చూడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఏంది? నేను కొనుక్కో కూల్ డ్రింక్ నీకు ఇస్తే దేవుడు ఇచ్చాడు అంటావా? బాగా అందరి పిచ్చి పట్టింది మామలాగా. మినిట్స్ అయింది.
ఏదో పార్సల్ వచ్చింది నీకు. ఏదో తీసుకురాకు. ఇదే ఆ పార్సల్. ఏంటిది ఎంతమంది చెప్పు. స్పోకెన్ ఇంగ్లీష్ కిడ్ బుక్స్ అమ్మా. ఏంటి అది? స్పోకెన్ స్కిట్ బుక్స్. నేను ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నాను కదా దీనికోసం. అదే ఇంతకీ నువ్వు డబ్బులు ఇచ్చావా? నీ దగ్గర లేవన్నావు. ఆయన నన్నేం అడగలేదు, నేను ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఏదో రిక్వెస్ట్ నోట్ ఉంది. మీరు పంపించిన రిక్వెస్ట్ నోట్ని చిల్డ్రన్ ట్రస్ట్ వాళ్ళు చూసి మీకు ఈ బహుమతిని అందించారు. ఏంటది? అంటే నేను ఎప్పుడో రిక్వెస్ట్ నోట్ పెట్టాను మా చిల్డ్రన్ ట్రస్ట్ వాళ్ళకి, వాళ్ళు ఇప్పుడు పంపించారు. సరే ఆగాకు, నేను ముందు దేవుడికి థ్యాంక్స్. అయ్యా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా ఇంగ్లీష్ బుక్స్ నాకు ఇచ్చినట్టు పొందాను ప్రభా. నీ కనికరం నా పైన చూపించినట్టు పొందాను ప్రభా. థ్యాంక్ యూ ఎస్ఐ. ఆమె ఇవాళ ఏమైందంటే నేను దారిలో వెళ్తుంటే చిన్ని కనిపించింది. నేను ఏం చేశాను, కూల్ డ్రింక్ కొనుక్కున్నాను. పాపం దాకా ఉందంటే అమ్మాయికి ఇచ్చాను. చూసావా, నువ్వు తనకి హెల్ప్ చేసావు కాబట్టి దేవుడు నీకు హెల్ప్ చేశాడు. నువ్వు దాని పట్ల కనికరం చూపావు కాబట్టి దేవుడు నీ పట్ల కనికరం చూపాడు. ఎప్పుడు దేవుడిని అపార్థం చేసుకోవు, సరేనా? సరే పిల్లలు రేచల్ దేవుడి ప్రేమను దయకొని ఇతరులకు సాయం చేయటం వల్ల తను దేవుని కృపా కనికరాలను పొందింది. మనం కూడా దేవుని వాక్యం ప్రకారం మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. మనం కూడా దేవుడిచ్చి కృపావరములను పొందుదాం, ఆయనకి ఇష్టమై జీవిస్తాం.